గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. తృతీయంలో రవి, జన్మ శుక్రుడు, షష్ఠ కేతువు. శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు ఆనందాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. గతం కంటే మేలైన ఫలితాలు సాధిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. ప్రశంసలుంటాయి. తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ధర్మబద్ధంగా ఆలోచించే లక్ష్యాలను పూర్తి చేయండి. నిరంతర సాధన శక్తినిస్తుంది. ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. జన్మశుక్ర యోగం మేలు చేస్తుంది. లక్ష్మీ అనుగ్రహాన్ని ఇస్తుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేయండి. ఆర్థికంగా అభివృద్ధిని సాధించడానికి ఆలోచనలు సహకరిస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో కూడా తెలివిగా వ్యవహరించి లక్ష్య సాధనలో ముందుకు సాగండి. శుభ ఫలితాలు వస్తాయి. వివాదరహితంగా శాంతంగా సంభాషించండి. స్పష్టంగా సమాధానాలు ఇవ్వటం వల్ల అపార్థాల నుండి బయటపడతారు. సాధ్యాసాధ్యాలను ముందుగానే అంచనా వేయటం ద్వారా, కాలానుగుణంగా వ్యవహరించడం ద్వారా మేలు చేకూరుతుంది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారికి లక్ష్మీ కటాక్షం చక్కగా ఉన్నది. దుర్గా ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? దుర్గామ్మవారిని దర్శించడం మంచిది. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? ద్వాదశంలో రాహుదోషం ఉన్నది. రాహు ప్రీతిగా కొద్దిగా మినుములు దానంగా సమర్పించండి.